హృదయ అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. పై రూపాన్నిగా దేవుడు చూసేది హృదయ అంతరంగాన్ని చూస్తాడు. దేవదూత మంచి సాక్ష్యం చెప్తున్నాడు, సాతాను చెడ్డ సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు దేవదూత ఏం చూశాడు? ఏంలో బట్టలు కొంచెం మురిగ్గానే ఉన్నాయి, నిజమే. దేవదూతకి అవి కనపట్టలేదా? కానీ దేవదూత ఇప్పుడు ఏం చూస్తున్నాడు, లేదా దేవుడు ఏం చూస్తున్నాడు? ఈయన హృదయాన్ని చూశాడు. హృదయములో మంచి రోషం ఉంది, మంచి వైరాగ్యం ఉంది, మంచి పట్టుదల ఉంది. పరిశుద్ధంగా బ్రతకాలి, రోషంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, బాగా కష్టపడాలి, దేవుడి రాజ్యానికి వెళ్ళాలి, అనేక మంది దేవుడి రాజ్యాన్ని సిద్ధపరచాలి అని అవన్నీ ఉన్నాయి. అవి కనపడుతున్నాయి దేవుడికి. ఈ పైన ఉన్నదే మురికి బట్టలు, కొంచెం మురికి ఉంది, అవి కనపట్ల. ఈ లోపల ఉన్నటువంటి భక్తిని చూస్తున్నాడు కానీ పైన ఉన్నటువంటి వేషాన్ని చూడట్ల దేవుడు, దేవదూత. సాతాను మాత్రము లోపల ఉన్న భక్తిని చూడట్ల, లోపల ఉన్న వైరాగ్యాన్ని చూడట్ల, లోపల ఉన్న రోషాన్ని చూడట్ల, లోపల ఉన్న పట్టుదల చూడట్ల, లోపల ఉన్న భక్తిని చూడట్ల. పైన చిన్న బలహీనత ఉంటే ఆ చిన్న బలహీనతను చూస్తున్నాడు సాతాను. చిన్న బలహీనత చూసి సాతాను గాడు నింద వేస్తున్నాడు. కానీ దేవదూత లేదా దేవుడు మాత్రము లోపల ఉన్న భక్తిని చూసి దేవుడు ఇతను వాడుకుంటున్నాడు, దేవుడు ఇతను దీవిస్తున్నాడు.